హైదరాబాద్ శివారు సూరారంలో పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన దొంగ మాయమైపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దొంగ చోరీకి పాల్పడ్డ ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. చోరీకి ప్రయత్నించినటువంటి ఒక దొంగ తప్పించుకొని పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద చెరువులోకి వెళ్ళి అక్కడ తిష్ట వేశాడు. ఎంత పిలిచినా తాను రానంటూ కూడా భీక్షించి కూర్చున్నాడు. ఈ ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను ఎక్కడైతే ఇంట్లో చోరీకి ప్రయత్నించాడో ఆ ఇంటి దగ్గర ఉన్నాను. శివాలయ నగర్లో ఉన్నటువంటి ఈ నివాసంలోనే ఆ దొంగతనానికి ప్రయత్నించాడు. మొదటగా ఇక్కడ ఉన్నటువంటి నాగలక్ష్మి నందు ఈ ఇద్దరు దంపతులు కూడా ఒక ఫంక్షన్ ఉంటే ఈ కుటుంబం అంతా ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో రెండవ కుమార్తె అయినటువంటి సాయి జ్యోతి ఇంటికి వచ్చి చూసేసరికి ఉన్నటువంటి లాక్స్ ఫస్ట్ ఎదురుగా ఉన్నటువంటి గేట్లకైతే తాళాలు వేసున్నాయి, కానీ ఇంట్లో మొత్తం కూడా ఈ డోర్ ఓపెన్ చేస్తుంది. మనం చూస్తున్నాం ఈ గడ్డపారతో ఇక్కడ ఉన్నటువంటి ఈ లాక్ని మొత్తం కూడా మొత్తం ఇరగ్గొట్టి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ఈ యొక్క డోర్కి మొత్తం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ప్రత్యక్షంగా వచ్చి చూసినటువంటి ఆ పాప ఉంది సాయి జ్యోతి. ఒకసారి మాట్లాడదాము. అమ్మ, ఏం జరిగింది? నువ్వు వచ్చేసరికి ఎలా ఉంది ఇల్లు? నేను వచ్చేసరికి ఇల్లు మొత్తం రచ్చరచ్చగా ఉంది. నేను 4:30కి అలా వచ్చా. ఇంట్లో ఎవ్వరూ లేరు. గేట్ దగ్గర నుంచి చూస్తే డోర్ ఓపెన్ ఉంది. మా మమ్మీ వాళ్ళు ఫంక్షన్ నుంచి వచ్చారనుకున్నా, కానీ గేట్కి తాళం ఉండే. సరే అని తాళం ఓపెన్ చేసి లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి చూసే వరకు మొత్తం చిందరు వందరుగా ఉంది. బ్యాగ్ ఇప్పేసి అంకుల్ని చూస్తే నాకు భయమైందని. నువ్వు వచ్చే టైంకి ఆ దొంగను నువ్వు చూసావా? ఏం చేస్తా ఉన్నాడు ఆ టైంలో? ఆ టైంలో పట్టీలు అవి ఇట్లా చేతిలో పట్టుకొని ఏదో చేస్తుండు. బయటికి వెళ్తుంటే ఒకటేసారి లేచి నా పైనకు వస్తుండని నేను ఉరికి బయటికి వెళ్ళి గట్టిగా అరిచిన. అందరు ఆంటీ వాళ్ళని పిలిచిన. ఆంటీ మా ఇంట్లో దొంగలు పడ్డారు అని పిలిస్తే గోడ దుంకి వెనక నుంచి పారిపోయాడు. ఆంటీ వాళ్ళు వెళ్ళారు వెనకాలనే. వెళ్తే అట్లనే ముందుకు వెళ్తుంటే చెరువులో దుంకేసిండు. ఉండి దొంగను ఏం చేయలేకపోయారని బాధ. మళ్ళా మేము 3 ఆడపిల్లలు ఉన్నాయి. మెయిన్ నాకు పిల్లల కమ్మలు పోయినాయి, కొంచెము అమౌంట్ కూడా పోయింది, కానీ అది ఎంత పోయిందో కన్ఫామ్గా చెప్పలేము. జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి TV9 సూరారం నుంచి.